ఆనందానా దా పైకి రా, రే పైకి రా, కుర్చీ తీసుకోండి, కూర్చోండి, లేదా నుంచోండి, బాగా నుంచోండి, బాగా కనపడతారు. మీడియా వాళ్ళు తప్ప అందరు పైకి వచ్చేయండి అమ్మా. అంత అయిపోయారా? ఇంకెవరున్నారు మీడియా? అంతా ఓకేనా? ఇంకొన్నారా? అయిపోయిందిగా ఇక ఇంకా ఓకే. ఒక్కసారి ఈ ఫోన్లో వస్తాయంటే ఏమై ఫోన్లో మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాల గ్రూప్ నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజున ముఖ్యంగా ప్రెస్ మీటు ఎన్టీఆర్ జిల్లా ప్రథమ పౌరురాలైనటువంటి శ్రీమతి హారిక గారి మీద మరి తెలుగుదేశం పార్టీ వారు దాడి చేయడం ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ జిల్లా పరిషత్ కంబైన్డ్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక బీసీ మహిళ పట్ల మరి బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మహిళలను మేము గౌరవంగా చూస్తామని తెలుగుదేశం పార్టీ మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఖండించడానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము పార్టీలకు అతీతంగా మేము ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా అన్యాయం అనేది ఎవరి మీద జరిగినా కానీ మేము ముందుండి పోరాటం చేద్దామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇంతవరకు వారం రోజులైనా కానీ ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం. ఇట్లాంటి జరగకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అదేవిధంగా ఎక్కడైతే జరిగిందో అక్కడ కఠినంగా వ్యవహరించి అదే రోజు వాళ్ళు అరెస్ట్ చేసి మరి జైలు పంపించినట్టయితే ఈ రోజున జిల్లాలో అన్ని జిల్లాల నుంచి మరి నిరసన తెలియజేస్తున్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వకోకుండా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనకి మొత్తం కలిపిన 10 జిల్లాలు 10 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకా ఈ యొక్క 26 జిల్లాలకి ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపిక కాలేదు. అటువంటిప్పుడు జిల్లాకి మరి ప్రథమ పౌరాలైనటువంటి ఆవిడపై దాడి జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి పార్టీలకు అతీతంగా మేము మరి ఈ రోజున మహిళా సంఘాలు మరి గౌరవ చైర్మన్, జాతీయ చైర్మన్ అక్క జ్ఞాన సుందరి గారు మరి వారు కూడా వాళ్ళ మహిళా సంఘాలతో వచ్చారు నిరసన తెలియజేయడానికి. అట్లాగే మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సాంబశివరావు గారు, ముత్తయ్య గారు, ప్రసాద్ గారు, జైభీం, అట్లాగే మా రాష్ట్ర కల్చర్ అసోసియేషన్ చైర్మన్ గారు శ్రీ జయరాజు గారు, మిర్యాల వెంకటరామయ్య గారు, అట్లాగే మా రాజు గారు, మహిళా అక్కలు చెమ్ములు అందరూ కూడా మరి దీనిపై ఖండన ఇవ్వడానికి వచ్చారు. మరి ఇటువంటి సంఘటనలు కానీ పునరావృతం జరగకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తామని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు మా గౌరవ అక్క శ్రీమతి శ్రీ సీతక్కనే మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వేదికను అలంకరించిన మా హ్యూమన్ రైట్స్ టీంకి, ముఖ్యంగా మరి గౌరవ అధ్యక్షులు పేరవ నాగేశ్వరరావు గారు, రిపబ్లిక్ పార్టీ మరి వ్యవస్థాపకులు, అలాగే డయాస్ అందరికీ కూడా పెద్దలకి మరి గౌరవ మహిళలందరికీ కూడా నా హృదయపూర్వకంగా జైభీములండి. ఎందుకంటే ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకి ఏదో ఒక రోజు ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము ఈరోజు చైర్మన్ అటువంటి మరి ఆమె గారు హారిక గారి మీద జరిగిన దాడికి మరి ఖండిస్తున్నాం తీవ్రంగా మానవ హక్కుల తరఫున. ఎందుకంటే ఆమె గారికి ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే ప్రభుత్వం
వారిని కఠినమైన చర్య తీసుకొని ఇంకొకసారి దగ్గర ఎక్కడ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఈ దాడిని తీవ్రంగా మానవ హక్కుల తరపున ఖండిస్తూ మరి అలాగే ప్రతి మహిళకు కూడా రాష్ట్రంలో రక్షణ కల్పించాలని మరి రోజు రోజుకి చిన్నారులు మరి మహిళలు మరి వృద్ధులు అని లేకుండా అనేకమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే వారిపైన కఠిన చర్య తీసుకొని మరి చట్టాన్ని అమలు జరిపి ప్రతిష్టంగా మరి ప్రభుత్వం మాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సమావేశానికి ఇచ్చేసినటువంటి మహిళా నాయకురాళ్ళకి మరి ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారికి, మరి గుంటూరు జిల్లా కమిటీ నాయకులందరికీ, మీడియా మిత్రులకు జై భీములు తెలియజేస్తూ ఉన్నాం. మరి విజయవాడ ప్రథమ పౌరురాలు మేయర్ గారైనటువంటి హారిక మీద జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం తక్షణమే ఆ దాడికి కారకమైనటువంటి వారి మీద చర్యలు తీసుకొని మరి మహిళలకు భద్రత కల్పించవలసిందిగా, మహిళలకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి బలోపేతానికి పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని, సంబంధిత ఎన్డీఏ కూటమిలో సభ్య పార్టీలన్నింటిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై ఆర్పిఐ, జై. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియా ప్రతినిధులకు, ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయిన మేడం గారికి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యవర్గానికి అందరికీ జై భీములు. ఈరోజు ప్రెస్ మీట్ ఎందువలన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీహారిక వారి మీద దాడి జరగడం శోచనీయం. ఇది అమానవీయం. అందువల్ల దీన్ని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఒక ప్రథమ జిల్లాకి ప్రథమ పౌరులైన శ్రీహారికకి రక్షణ లేకపోతే జిల్లాలో మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అందువల్ల శ్రీహారికకి దాడి జరిగి సంబంధించిన వారి మీద కఠినంగా శిక్షించి ప్రభుత్వం వాళ్ళ దోషులను శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి, రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తున్నాం. మేము ఒక ప్రథమ పౌరురాలైన మహిళకి రక్షణ లేనప్పుడు రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్యంగా మా సహోదరి ఒక మహిళకు జరిగినటువంటి ఈ జిల్లాలో కాకుండా ప్రతి రాష్ట్రం మొత్తం కూడా మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. అందరూ దొంగలు అంటున్నారు. అందరూ దొంగలైతే ఎవరు దొంగ? అసలు జీవైన దొంగ ఎవరు? అందరూ చెప్పేది ఒకటే, మనము మహిళల్ని అన్యాయాలు జరగకుండా మేము కాపాడుతున్నాం, మహిళల హక్కులు పోరాడదాం అని చెప్తున్నారే కానీ దాన్ని ఆచరణలో పెట్టే నాయకుడు ఎవరు ఒక్కరు కూడా లేరు. మాకు ఎన్డీఏ కూటమి, రిపబ్లికన్ పార్టీ, తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు కూడా అన్యాయాన్ని అరికడుతున్నాం. ఆ హారిక మేడం గారు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి మా రిపబ్లికన్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ యొక్క పత్రిక ముఖంగా ఆమెకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వమే దాన్ని చర్య తీసుకోవాలని మేము ఖండిస్తున్నాం.